హాయ్ హలో వెల్కమ్ టు శైలస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింత చిగురు పప్పు. ఆకుకూర పప్పులు అంటేనే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. మరి అలాంటి పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పెసరపప్పు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే చింత చిగురు ఇలా ఈ విధంగా సిద్ధం చేసుకొని పక్కకు పెట్టుకోండి. నేను ఒక గిన్నె తీసుకొని ముందుగా పెసరపప్పుని అందులోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎర్రగా గోలించుకోవాలి. ఈ ఎర్రగా గోలించడం వల్లనే మంచి టేస్ట్ అనేది పప్పుకి యాడ్ అవుతుంది. సో మంచిగా ఫ్రై చేసుకొని మిర్చిని ఈ విధంగా చిన్నగా తరిగి పెట్టుకోండి. నేను మంచిగా కలుపుతూ ఉండండి, కలపకపోతే మాడిపోతుంది. సో మంచిగా గోలించుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కాస్త ఎక్కువనే వాటర్ పోయండి, లేకపోతే పప్పు అయ్యే కొద్ది బాగా చిక్కబడిపోతుంది. సో వాటర్ ఎక్కువ పోసుకున్న తర్వాత అందులోకి స్పూన్ వరకు పసుపు, అందులో బబుల్స్ వచ్చినప్పుడు మిరపకాయలు ఇలా యాడ్ చేసిన తర్వాత అందులోకి జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత పప్పు ఈ విధంగా ఉడికినప్పుడు అందులోకి చింత చిగురు అనేది యాడ్ చేసుకోండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పప్పుకి చింత చిగురు అండి. మంచి పుల్లదనాన్ని, మంచి టేస్ట్ అనేది మన పప్పుకి యాడ్ చేస్తుంది. మంచిగా చింత చిగురు, కొత్తిమీర అండ్ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అందులోకి 2 స్పూన్ల వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోండి, కలుపుతూ ఉండండి. అలా కలిపిన తర్వాత పప్పు దువ్వ తీసుకొని మంచిగా స్మాష్ చేసుకోండి. సో ఈ విధంగా మంచిగా ప్రెస్ చేస్తూ స్మాష్ చేసుకోండి. దెన్ మన స్పెషల్ ప్రాసెస్ స్టార్ట్ అండి. అదే పోపు వేసుకోవడం. సో ఒక చిన్న ముగ్గు లాంటివి తీసుకొని 3 పావుల ఆయిల్, 3 స్పూన్ల పోపు గింజలు అందులోకి యాడ్ చేసుకున్న తర్వాత చిట్టుపట్లాడుతున్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. దెన్ కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత అందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఫస్ట్ బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత అందులోకి ఇంగువ అనేది యాడ్ చేసుకోండి. దెన్ ఇంగువ యాడ్ చేసిన తర్వాత కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పోపు అనేది మాడకుండా చూసుకోండి. నేను పోపు వేసిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న పప్పులోకి పోపు వేసేయడమే. నేను పోపు వేసాక మంచిగా కలుపుకోండి. చూసారు కదా అండి, చింత చిగురు పప్పు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. ఆకుకూర పప్పులు అంటేనే మనకి హెల్త్కి చాలా మంచిది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఈ విధంగా చింత చిగురు పప్పు చేసుకోండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ.